కాబట్టి ఆ యొక్క మాసంలో ఆ యొక్క తిథుల్లో చేయమన్నారు కానీ మిగిలిన మాసములు మిగిలిన తిథులు ఏమాత్రం పనికిరావు కాదంటండి. ఈ వ్రతాన్ని ఏ మాసములైనా ఏ తిథినాలైనా ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు మాత్రం భక్తి శ్రద్ధ ఆ వ్రతం చేస్తున్న కొద్దిసేపైనా మన మనస్సంతా కూడా అక్కడే నిమగ్నం చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించాలంటండి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రాతరుద్ధాయ పూర్వకం ప్రాతకాలమే లేచి కాలగుర్తు నెరవేర్చుడి ఓ దేవదేవా ఓ సత్యనారాయణ స్వామి ప్రభు ఈ రోజు నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు స్వామి అని చెప్పని మనసులో సంకల్పం చేసుకుని పూజాస్థలంలో గోవిందోలకి పంచవర్ణములు ముగ్గులు పెట్టి ఒక మండపం ఏర్పరిచి మండపం మీద ఒక నూతన వస్త్రాలు పరిచి నూతన వస్త్రాలు పంచాలు కానీ స్టేలు కానీ తమలు కానీ బియ్యం కానీ ధాన్యం కానీ పోసి మండపం నందు ఏర్పరిచి ముందుగా మండపం నందు విఘ్నేశ్వర పూజ గావించాలంటండి. నా విఘ్నేశ్వర పూజ గావించిన విధంగా సత్యనారాయణ బంగారంతో సత్యనారాయణ స్వామి వారి ప్రతిభ